దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడు మహాకృపతో అనే దినములో ప్రార్థిస్తున్నాం. ఎక్కడ ఉన్నా, ఏ దేశములున్నా, ఏ ప్రాంతములున్నా మీరందరూ క్షేమంగా ఉన్నారని అనే దినములను ప్రార్థిస్తున్నాం. మీరందరూ కూడా పేరు పేరును కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన బిడ్డలారా, మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా పేరు పేరును కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, సహోదరా, మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములకు వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. దేవా, మా సహోదరులందరూ ప్రేమించండి. ఏ దేశంలోన్నా, ఏ ప్రాంతంలోన్నా, ఎక్కడ ఉన్నా ప్రతి మార్గములో నడిపించే గొప్ప వరాలు దయచేయండి. నాయనా, నువ్వు ఉన్నావని చూస్తున్నవాడు, ఎరుగున్నవాడు తండ్రి. మా సహోదరుల ప్రభా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నాయన, మాస్కట్, సలలా, దుబాయ్, ఖత్తరి, బెహరని, సౌదీ, మలేసియా, నాయన సింగపూర్, నాయన అమెరికా, నాయన తెలుగు ఆత్మీయులు ఎక్కడెక్కడ ఉన్నారో, కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా, వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నట్లుగా ప్రార్థిస్తున్నాం. నాయన, ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం, తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రతి దైవజనులతో మాట్లాడండి, ప్రతి సంఘాలు కూడా ఆశ్రయించండి. ఏ బిడ్డల ప్రభా ప్రేమించి స్వస్థత కార్యించేవాడు ప్రభా బహువ సాక్షిగా వారబడుతున్నారో అలా దేవుని కూడా దీవించి మహిమ గనపరుచుకోండి. ప్రతి దైవజనులతో మాట్లాడి సహాయం ఇచ్చండి. విదేశాల ప్రదేశాలు ప్రతి సంఘాల కోసం, అయా ప్రతి దైవజనుల కోసం ప్రార్థిస్తున్నాం. అలా సంఘాల ప్రభా కట్టుబట్టి ఉన్నట్లుగా నాయన వాళ్ళందరికీ ప్రభా వారబడినట్లుగా నీ సహాయం అయితే ఇచ్చండి. రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తాం. ప్రతి కుటుంబంలో క్షేమంగా ఉన్నట్లుగా, వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నట్లుగా సహాయం అందించమని, అయా కూలి పని చేసిన వాళ్ళు, రైతులు ప్రభా, గవర్నమెంట్ జాబులు, ప్రైవేట్ జాబులు ఎక్కడ పనిచేస్తున్నారు ఆ రాకపోకలంతా ప్రేమించే ప్రభా, వ్యాధులతో బాధలతో నాయన రోగులతో బాధపడిన వాళ్ళు ప్రభా నాయన అందరూ క్షేమం కోసం ప్రార్థిస్తాం. క్షేమంగా ఉన్నట్లుగా కృపలో బలపరచండి నాయన. అయా జాబు లేని వాళ్ళందరూ ప్రేమించండి, సహాయం అందించండి. నమ్ముని వాళ్ళు ప్రేమించండి, నమ్మలేని వాళ్ళందరూ ప్రేమించండి. నీ ప్రేమ నాయన, నీ యేసు ప్రేమ, క్రైస్తవ ప్రేమ వాళ్ళందరికీ సహాయం ఇచ్చినట్లుగా నీ కృపలో బలపరచండి. సాక్షిగా ప్రభా వాళ్ళందరిగా పేరు పేరును ప్రభా అయా అభివృద్ధి పొందినైనా సాక్షిగా బహువుగా సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ విరటంలో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజులండి, దేవుడికి స్తోత్రం. మరి ఈరోజు వాక్యముతో మీ ముందుకొచ్చి మాట్లాడిపోయి మరి ధ్యానించ ఆశపడుతున్నాను. క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు. యేసు కుటుంబం, క్రైస్తవ కుటుంబం ఉండవలసిన లక్షణాలు. ఈ లక్షణాలను 8 మాటలను ఒకటొకటి ధ్యానించుకుంటూ వస్తాను. మీరందరూ శ్రద్ధగా విని ఆలోచించండి. క్రైస్తవ కుటుంబం, క్రీస్తు ప్రేమ అనే పదార్థములను మనం ఎలా ఉండాలి, ఈ క్రైస్తవ కుటుంబం అంటే ఏమిటి, ఎలా నేర్చుకోవాలి, ఏ పదార్థములో ఎలాగా ఉండాలి, క్రమశిక్షణ, ప్రేమ, అలాగా ఐక్యత, పరిశుద్ధ, సాక్షిగా, ఇచ్చుట, క్షమాపణ, ఇలా కొన్ని పదార్థాలు చెప్పుకుంటా ధ్యానించుకుంటూ రావచ్చు. ప్రియని బిడ్డరా, సహోదరులారా, క్రైస్తవ కుటుంబం ఉండవలసిన లక్షణాలు. ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఇది మొదటి మాట. మరి అపోస్తలుడైన పౌలు 10:2 మరి అపోస్తల కార్యములను దేహపిల అని వేసి ఏర్పరుచుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడి నుంచి యాహాను నీలిచ్చి ఏర్పరుచుకున్నాడు అందరినీ రక్షణ పొందాలని. మరి ఈ కుటుంబము
క్రైస్తవ కుటుంబం ఉండవలసిన లక్షణాల్లోను అపోస్తలు 10:2లోను మరి ప్రార్థన, కుటుంబ ప్రార్థన అని లక్షణాలు ఉన్నాయండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి గలవారై ఉండండి. దేవుని యందు భయభక్తి కలవారై ఉండాలి. ఇది యేసు ప్రేమ, క్రైస్తవ కుటుంబం నడవలసిన లక్షణాలు. దేవుని భయభక్తి కలిగి. ఈ రోజులు దేవుని భయభక్తి గలవారు ఎవరుంటున్నారండి? ఉన్నారు. దేవుడు ఉన్నాడు. దేవుడు భయభక్తి కలిగి కుటుంబం ఏర్పరుచుకోవాలి, ఆ కుటుంబ లక్షణంగా ఉండాలి అని ప్రతి తల్లి తండ్రులు, ప్రతి భార్యాభర్తలు, బిడ్డలు కుటుంబ సమూహంతో వెళ్ళి దేవునితో ఆరాధించి ప్రార్థన చేసిన ఏడల కుటుంబము, క్రైస్తవ కుటుంబం మరి కట్టుబడి ఉంటుంది. ఆ లక్షణాలు ఉంటాయి. మరి అదే భక్తుడు, ఇటరీ భక్తుడు సెలవిచ్చాడు. శతాపతైన కొర్లేన్ అని భక్తుడు ఉండవాడు కైలాసములను. అతను ఎక్కువగా భయపడగలగడు ఉండవాడు. ఉండి దేవుని ప్రార్థన ఎక్కువ చేసేవాడు. ప్రజలకు బహు ధర్మమును చేయిస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసిన వాడు. ఎల్లప్పుడూ నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడ నిలబడినా, ఇంటిలో ఉన్నా, జాబ్ చేస్తున్నా, నువ్వు ఏ పని చేస్తున్నా ప్రార్థనలను భయభక్తి కలిగి శ్రద్ధ గల ఉండాలి. ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది. మీరు వింటున్నారని మరి దేవుడు మీకోసమే ఈ పలకింపు మాట. ప్రియమిట్లరా, సహోదరా, పగలైన ఇంచుమించు 3 గంటలు లేక ఒక దేవుడి దూత అతనికి వచ్చి కొర్లేని అని పిలువుట దర్శనమందు తేటగా ఇంటికి కనబడను. ఇటరీ అని ఒక భద్రుడు, కొర్లేని అని భక్తుడు అతను దర్శనమిచ్చాడు. ఎక్కువగా ఇంచుమించు 3 గంటల ప్రార్థన చేసేవాడు. ఎలాగండి? పగలైనా రాత్రైనా కుటుంబ ప్రార్థన అయ్యా ప్రజల ద్వారాగా మనం ప్రార్థించాలి. సంఘములైన ప్రార్థించాలి, కుటుంబాలను ప్రార్థించాలి. మనం అది ఇతరుల కోసం ప్రార్థించాలి, ఆరోగ్యం కోసం ప్రార్థించాలి. ప్రార్థించిన వాడే ఆరు గొప్ప ధన్యత అతనికి తేటగా, అంటే హృదయంలో ఉన్న మరి సంతోషముతోనూ గణపరిచే మరి దేవుడు హృదయంలో ఉన్న ఉల్లాసముతో గణపరిచాడు. అతను దేవుడు ఉన్నాడు, మనం అన్నని భయభక్తి కలిగి గలవరై ఉండాలి. అతని హృదయం వలన కొల్లు ఎలా ఉంటుందండి? తేటగా అమూర్తమైన. మరి అలాగే మన హృదయంలో కూడా అమూర్తమైన ప్రేమ పంచుకోవాలి. దేవుడి ప్రేమ, కుటుంబ ప్రార్థన, మరి దేవుని క్రైస్తవ లక్షణాలు మరి నడవలసిన పదార్థాలకి ఇది మొదటి మాట.